ఆదాబ్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను మీ రవలి ఈ వీక్ ఆర్ఆర్ మూవీ రివ్యూ ఇచ్చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఎప్పట్లాగానే మీకు ఒక లేటెస్ట్ ముచ్చట చెప్పనా? 36 ఏళ్ల ఇండస్ట్రీని షేక్ ఆడించిన శివ సినిమా మళ్ళీ వచ్చేసింది. మన కింగ్ నాగార్జున మళ్ళీ సైకిల్ చైన్ లాగేస్తుంటే జనాలు విజిల్స్ వేసేస్తున్నారు. చిన్న చేంజ్ ఏంటంటే ఈసారి శివ 4Kలో రిలీజ్ చేశారు, ఆడియన్స్కి మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఇకపోతే ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలు కాంత, సంతాన ప్రాప్తిరస్తు, దేదే ప్యాదే 2 ఉన్నాయి. వాటి గురించి నేను మంచి రివ్యూ చేస్తా. ఇక స్టార్ట్ చేసేద్దామా? సో ఈ వీక్ దుల్కర్ సల్మాన్ మళ్ళీ ఇంకో బ్లాక్ అండ్ వైట్ మూవీ కాంతాతో వచ్చేసారండి. కాంతారా కాదు, కాంత 1950ల నాటి పీరియాడిక్ మూవీ అనమాట. మహానటిలో అచ్చం ఎంజీఆర్లా కనిపించాడు కదా దుల్కర్ సల్మాన్. ఈసారి టీకే మహదేవన్ క్యారెక్టర్ని జిరాక్స్ దింపేశాడు అనుకోండి. దీన్ని తమిళనాడులో లెజెండరీ సింగర్ కమ్ యాక్టర్ ఎంకే త్యాగరాజ భగవతార్ జీవితాన్ని ఇన్స్పైర్ అయి చేసిన క్యారెక్టర్ అంటున్నారు. ఈ విషయంలో భగవతార్ ఫ్యామిలీ ఏవో అబ్జెక్షన్స్ పెట్టి కాంతా మూవీ తీసిన వాళ్ళకి లీగల్ నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు. కోర్టు స్టే ఇచ్చిందన్నారు, రిలీజ్ వాయిదా పడిందన్నారు. అసలు సినిమా వస్తుందో రాదో అనుకునే టైంలో రిలీజ్ అయిపోయింది, హిట్టో కూడా తెచ్చుకుంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో నేను మీకు రివ్యూ ఇస్తా. ఈ సినిమా స్టోరీ అంతా 90s 50sలో జరుగుతూ ఉంటుంది. ప్రముఖ దర్శకుడు అయ్య అంటే సముద్రకని తన తల్లి జీవితం ఆధారంగా శాంత అనే పేరు పెట్టి సినిమా తీయాలనుకుంటాడు. దీనిలో హీరోగా తన శిష్యుడు టీకే మహదేవన్ని హీరోగా పెడతాడు. తనే దుల్కర్ సల్మాన్. ఆ సినిమా కొన్నాళ్ళు షూటింగ్ జరుపుకొని ఏవో ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతుంది. ఈలోపు టీకే మహదేవన్కి వేరే సినిమా ఆఫర్లు వచ్చి పెద్ద హీరో అయిపోతాడు. అలా కొన్నాళ్ళు అయ్యాక దర్శకుడు అయ్య మళ్ళీ శాంత సినిమా షూటింగ్ మొదలు పెడతాడు. హీరో మహదేవన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. కాకపోతే కొన్ని కండిషన్స్ పెడతాడు. సినిమా టైటిల్ శాంత కాదు కాంత అని పెట్టమంటాడు. ఇంకా ముందుగా రాసుకున్న క్లైమాక్స్ని కూడా మార్చాలని పట్టుబడతాడు. ఈ విషయంలో అయ్యకి మహదేవన్కి పెద్ద గొడవ జరుగుతుంది. ఇక మన హీరోయిన్ ఉంది కదా భాగ్యశ్రీ బోర్సే, దీనిలో కుమారి అనే హీరోయిన్ క్యారెక్టర్ చేసేసింది. ఈ కుమారి ఏం చేస్తుందంటే దర్శకుడు హీరోకి మధ్య సయోధ్య కుదర్చాలని చూస్తుంది. ఈ ప్రాసెస్లో తను ఇద్దరి మధ్య నలిగిపోయి సఫర్ అవుతుంది. మొత్తానికి దర్శకుడు అయ్యా తన తల్లి సినిమాని పూర్తి చేయాలని హీరో కండిషన్స్కి ఒప్పుకుంటాడు. ఇక్కడే సడన్ ట్విస్ట్ వస్తుంది. సినిమా యూనిట్లో ఒకరు ఊహించని రీతిలో హత్యకు గురవుతారు. నువ్వంటే నువ్వని అంతా ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ దేవరాజ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తాడు. తనే దగ్గుబాటి రానా. ఒక్కొక్కడికి ముచ్చెమటలు పట్టించేస్తాడనమాట. అక్కడి నుంచి సినిమాలో సస్పెన్స్ మొదలవుతుంది. ఇంతకీ హత్యకు గురైందెవరు, ఆ హత్య చేసిందెవరు, హీరో దర్శకుడికి మధ్య విభేదాలు ఎంతవరకు వెళ్ళాయి, చివరికి ఏం జరిగిందో తెలియాలంటే అర్జెంటుగా టికెట్ కొనేసి సినిమాకు వెళ్లాల్సిందే. 1950ల నాటి పరిస్థితులు, అప్పటి మనుషులు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ వేషధారణ, వీటిని చాలా బాగా విజువలైజ్ చేశారు. నిజంగా ఆ గెటప్స్లో వాళ్ళు యాక్ట్ చేస్తుంటే తెలియకుండానే ఆ రోజుల్లోకి జారిపోతాం మనం. ఆడియన్స్ లీనమైపోయి వాళ్ళ హావభావాల్ని తేరిపారా చూస్తుంటారు. ఇద్దరు గురు శిష్యులు, ఇద్దరు కళా నైపుణ్యం ఉన్నవాళ్లే, కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళే. కానీ అహంకారం అనే అడ్డుగోడ వాళ్ళ మధ్య ఎంత పెద్ద అగాధాన్ని తెచ్చిపెట్టింది. మాట నెగ్గించుకోవడానికి ఏ విధంగా ఘర్షణ పడ్డారు అన్న పాయింట్ చుట్టూ ఫస్ట్ హాఫ్ కథ తిరుగుతుంది. ఈ దుల్కర్ సముద్రకని మధ్య ఈగో గొడవలు జరిగే క్రమంలోనే భాగ్యశ్రీతో దుల్కర్ నడిపే ప్రేమాయణం కాస్త ఉపశమనాన్ని ఇస్తుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో హత్య, దాని మీద పరిశోధన మెయిన్గా వస్తాయి. ఇక ఇన్స్పెక్టర్లా వచ్చే రానా దగ్గుబాటి పెద్ద ఇన్వెస్టిగేషనే చేస్తుంటాడు. కాస్త ఫన్, కాస్త సస్పెన్స్, కాస్త థ్రిల్లింగ్ అన్నీ వచ్చిపోతుంటాయి. క్లైమాక్స్ సీన్స్ మాత్రం కేక పుట్టిస్తాయి. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. డైరెక్టర్ సెల్వరాజ్ మామూలుగా తీయలేదనుకోండి. మహాదేవన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ దుమ్ము లేపేశాడు. తను ఆల్రెడీ జాతీయ అవార్డు గ్రహీత. ఇక యాక్టింగ్ ఏ రేంజ్లో చేస్తుంటాడో వేరే చెప్పక్కర్లేదు. రానా దగ్గుబాటి మాత్రం తక్కువ తిన్నాడా? చేతిలో లాఠీ పట్టుకొని ఒక్కొక్కరిని సుస్సు పోయించేశాడంటే నమ్మండి. అసలు రానా వచ్చాకే సినిమాలో మసాలా యాడ్ అవుతుంది, సస్పెన్స్ వచ్చేస్తుంది. సముద్రకని వర్సిటైల్ యాక్టర్, ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోవడం ఆయన స్పెషాలిటీ. దుల్కర్తో పోటీ పడి మరీ యాక్ట్ చేశాడు. భాగ్యశ్రీ బోర్సే తను ప్రమోషన్లో రానా గురించి చెప్పిన ఒక మాట బాగా వైరల్ అయింది. అమ్మాయి బాగుంది కానీ యాక్టింగ్ అంతగా రాదు అని రిజెక్ట్ చేశాడని చెప్పింది. అఫ్కోర్స్ ఆ కసితోనే ఈ సినిమాలో యాక్టింగ్ బాగా చేసి చూపించింది. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా స్టోరీని మంచి గ్రిప్ ఇచ్చారు.
ఇకపోతే డానీ సాంచెజ్ లోపేజ్ మేకింగ్ బ్లాక్ అండ్ వైట్ వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు. అలాగే జేక్స్ బెజోయ్ మ్యూజిక్ సినిమాకి ఓల్డ్ క్లాసిక్ ఫ్లేవర్ తీసుకొచ్చింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్లో మంచి దర్శకుడే కాదు రచయిత కూడా ఉన్నాడు. క్లాసిక్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా బాగా ఎక్కుతుంది. రెగ్యులర్ ఫార్మాట్లో సినిమాలు చూసే వాళ్ళకి అంతగా ఎక్కకపోవచ్చు. ఎనీవే, కాంతా సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.3 out of 5. పెళ్లికి ముందు కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు, పెళ్లి తర్వాత సంతాన ప్రాప్తిరస్తు అంటారు, ఆ తర్వాత అష్టైశ్వర్య సిద్ధిరస్తు అంటారు. కానీ ఇక్కడో జంటకి కళ్యాణ ప్రాప్తి కలిగింది, అష్టైశ్వర్యాలకి కొదవే లేదు, దక్కనిదల్లా ఒక్కటే సంతాన ప్రాప్తం. ఆ ఒక్కదాని కోసం ఓ యువజంట చేసే సర్కసే సంతాన ప్రాప్తిరస్తు సినిమా. ఈ వీక్ ఈ కామెడీ సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న మెయిన్ ప్రాబ్లమ్ ని ఈ సినిమాలో డిస్కషన్ చేశాడు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. సింపుల్ గా చెప్పాలంటే అడల్ట్ కాన్సెప్ట్ ని కామెడీ వేలో తీసి చూపించారనమాట. ఈ సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి జోడీ ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఇంకా వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ లాంటి కామెడీ స్టార్స్ నవ్వులు పంచుతున్నారు. తరుణ్ భాస్కర్ కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ కథ చాలా సింపుల్. చైతన్య సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చిన్నప్పుడే పేరెంట్స్ పోతారు. హైదరాబాద్ లో సోలో లైఫే సో బెటర్ అనుకుంటూ బతికేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలోనే కళ్యాణిని చూస్తాడు. తను గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాయడానికి వస్తుంది. అంటే గ్రూప్ టెస్ట్లు ఏవో ఉంటాయి కదా, అలాంటివి. కళ్యాణిని చూడగానే గుండె జరిగ్గాలంత అయిపోతుంది. ప్రేమలో పడిపోతాడనమాట. తెలిసిందేగా, అమ్మాయిలో అంత తేలిగ్గా అబ్బాయిలు నమ్మరు. పల్లె వెలుగెక్కొచ్చిన అమ్మాయిలు అయితే అస్సలు నమ్మరు. కాస్త టైం కావాలి వాళ్ళకి. అలా నోను అంటూనే కళ్యాణి కూడా చైతన్య ఒడిలో వాలిపోతుంది. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఇంట్లో వాళ్ళు కాదన్నా సరే లేచిపోయి మరీ ఒకటైపోతారు. అయినా సరే ఛాన్స్ దొరికితే చాలు కళ్యాణి వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని విడగొట్టాలని తెగ ట్రై చేస్తూ ఉంటాడు. అందుకే చైతన్య ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అర్జెంటుగా ఒక బిడ్డని కనేస్తే మామగారు చచ్చినట్టు ఒప్పేసుకుంటాడు అని ఆలోచిస్తాడు. సో ఇక ఇద్దరూ బిడ్డని కనే పనిలో ఉంటారు. బట్ ఎన్ని విధాలుగా ట్రై చేసినా కళ్యాణి కన్సీవ్ అవ్వదు. ఇక లాస్ట్ ఆప్షన్ కింద ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తారు. అక్కడ మెడికల్ టెస్టులు చేయించుకున్న చైతన్యకి ఊహించని షాక్ తగులుతుంది. తనకేదో సమస్య ఉందని డాక్టర్ చెప్తారు. ఇంతకీ చైతన్యకున్న సమస్య ఏంటి? దానివల్ల చైతన్య ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు? కళ్యాణి కన్సీవ్ అయిందా లేదా? లేక తండ్రి కుట్రలు ఫలించి వేరే పెళ్లి చేసుకుందా? చివరికి ఏం జరుగుతుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కథ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ రోజుల్లో మారిన లైఫ్ స్టైల్ వల్ల మగవాళ్ళు ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దీన్నే కథగా మలుచుకున్నాడు. అలాగని పెద్దలకు మాత్రమే అన్నట్టు బోల్డ్ కంటెంట్లా తీయకుండా స్టోరీని చాలా ఫన్నీగా సరదాగా లాక్కొచ్చాడు. అంటే కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా అన్నమాట. అయితే స్టోరీ లైన్ బాగానే ఉన్నా కథనంలో కామెడీ టైమింగ్ కాస్త పట్టు తప్పినట్టుగా అనిపించింది. హీరోకి ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందని తెలిపే సన్నివేశాలు రియలిస్టిక్గా ఉన్నా వాటికి కాస్త మసాలా దట్టించి ఇంకాస్త హ్యూమర్ టచ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అప్పటికీ తండ్రి కూతుళ్ళ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ని జోడించారు. వాటిని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తే కదా ఫలితం ఉండేది. ఎనీవే, ఫస్ట్ హాఫ్ అంతా క్యాజువల్గానే సాగిపోతుంది. అలాగే సెకండ్ హాఫ్లో డాక్టర్ బ్రహ్మరం క్యారెక్టర్ పాత్రలో వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ కామెడీ పండుతుంది. ఇంకా మామ అల్లుల మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ కూడా ఆసక్తిగానే ఉంటుంది. ఈ సందట్లో కథలో ఎమోషన్ని కాస్త మిస్ అయినా క్లైమాక్స్లో దాన్ని కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. హీరో విక్రాంత్కి స్క్రీన్ కొత్త కావచ్చు, కానీ తను చేసిన పాత్ర యూత్కి కనెక్ట్ అయ్యే పాత్ర. సో న్యాచురల్గానే నటించేశాడు. కామెడీ సీన్స్లో తను చూపించిన టైమింగ్, ఎమోషనల్ సీన్స్లో భావోద్వేగాలు పలికించడంలో కూడా చూపిస్తే ఇంకాస్త బాగుండేది. అలాగే వరంగల్ అమ్మాయి కళ్యాణి పాత్రలో చాందిని చౌదరి సరిగ్గా సరిపోయింది. తెలంగాణ యాసతో డైలాగుల్ని అద్దరగొట్టేసింది అనుకోండి. అందంగా ఉన్న అమ్మాయి బెదిరిస్తూ మాట్లాడుతుంటే ఎవరైనా భయపడతారా? ఇంకాస్త బెదిరిస్తే బాగుండని ఫీల్ అవుతారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంత క్యూట్గా ఉంటాయి. మరి బీస్ట్ విత్ బ్యూటీ అన్నమాట. ఇక హీరోయిన్ తండ్రి క్యారెక్టర్లో మురళీధర్ గౌడ్ మంచి అనుభవం చూపించారు. హీరోకి పోటీగా యాక్ట్ చేసి సినిమాని రక్తి కట్టించే ప్రయత్నం చేసేశాడు. ఒకప్పుడు బ్రహ్మానందాన్ని తెర మీద చూస్తే చాలా నవ్వొచ్చేది. ఆ తర్వాత అలీ, ఇప్పుడు వెన్నెల కిషోర్. తను డాక్టర్ పాత్రలో చేసిన క్రేజీ యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయిపోయింది. ఆమెని అభినవ్ గోమటం పాత్రలు సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చాయి. ఈ సినిమా కోసం సునీల్ కశ్యప్ ఇచ్చిన సంగీతం ఓకే అనిపించింది. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి టెక్నికల్ వాల్యూస్ గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు. మంచి సందేశం ఉన్న సినిమా సంతాన ప్రాప్తిరస్తుకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5 out of 5. సింగం లాంటి
యాక్షన్ సినిమాలు చేసిన హీరో అజయ్ దేవగన్ ఈ వీక్ రొమాంటిక్ కామెడీతో వచ్చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి లవర్ బాయ్ లా అల్లరి చేస్తున్నాడు. అలాగే రకుల్ కి ఇలాంటి క్యారెక్టర్ కొత్తేం కాదు. మన్మధుడు 2లో నాగార్జునతో ఇలాంటి ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీనే చేసింది. ఆ తర్వాత అజయ్ దేవగన్ తో కూడా చేస్తోంది. అదేంటి 56 ఏళ్ల అజయ్ దేవగన్ కి 35 ఏళ్ల రకుల్తో రొమాన్స్ ఏంటిరా బాబు అనుకుంటున్నారా? ఎస్, నేను చెప్పేది మీరు వినేది రెండూ నిజమే. గతంలో దేదే ప్యార్దే అనే పేరుతో సినిమా వచ్చింది కదా, దానికి సీక్వెల్ గా దేదే ప్యార్దే 2 వచ్చింది. పార్ట్ 1లో 56 ఏళ్ల అజయ్ దేవగన్ 26 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. బట్ అజయ్ భార్య టబు, వాళ్ళిద్దరూ పిల్లలు అందుకు ఒప్పుకోరు. అటు రకుల్తో ప్రేమ బంధం, ఇటు టబుతో వివాహ బంధాన్ని బ్యాలెన్స్ చేయలేక తెగ ఇబ్బంది పడిపోతాడు. ప్రియురాల్ని వదులుకోలేక, భార్యని మోసం చేయలేక సతమతం అయిపోతాడు. చివరికి టబు భర్త మనసు అర్థం చేసుకుని సవితిగా వచ్చిన రకుల్తో అతన్ని లండన్కి పంపేస్తుంది. ఇదంతా 2019లో ముగిసిన కథ. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత వచ్చిన పార్ట్ 2లో రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తను ప్రేమించిన అజయ్ దేవగన్ని ఇంటికి తీసుకువెళ్ళి హీజ్ మై బాయ్ ఫ్రెండ్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని బాంబు పేలుస్తుంది. ఆ బాంబు దెబ్బకి రకుల్ తండ్రి మాధవన్కి, అతని భార్యకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకా రకుల్ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా ఆశ్చర్యపోతారు. తండ్రి వయసున్న వాడితో ప్రేమలో పడ్డవేంటే నీ బొంద అని తిట్టిపోస్తారు. వాళ్ళిద్దరిని విడదీయాలని తెగ ట్రై చేస్తారు. ఈ ప్లాన్లో భాగంగా ఇంకో యంగ్ హీరోని కూడా సీన్లోకి తెస్తారు. అక్కడి నుంచి కథలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తాయి. ఇంతకీ రకుల్ ఆ కొత్త హీరోతో ప్రేమలో పడిపోతుందా, లేక అజయ్తోనే అతుక్కుపోయిందా? ఏజ్ గ్యాప్ లవర్స్ని విడదీయడానికి మాధవన్ ఫ్యామిలీ వేసిన ప్లాన్స్ ఫ్లాప్ అయ్యాయా, సక్సెస్ అయ్యాయా? అసలేం జరిగిందో తెలియాలంటే థియేటర్లోకి వెళ్లాల్సిందే, సినిమా చూడాల్సిందే. దేదే ప్యార్దే 2 స్టోరీ కూడా దాదాపు పార్ట్ 1 ఫ్లేవర్తోనే ఉంటుంది. కాకపోతే సిచ్యువేషన్స్ మారుతాయి, కొత్త క్యారెక్టర్స్ వస్తాయి, వాళ్ళ మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఒకవైపు సరదా సన్నివేశాలతో నవ్విస్తూనే ఇంకోవైపు గుండెల్ని పిండేసి సెంటిమెంట్ పెట్టేసి ఏడిపించేస్తారు. అంటే భావోద్వేగాల బ్యాగేజ్ కూడా కావాల్సినంత ఉందన్నమాట. అసలు కామెడీ ఏంటంటే మాధవన్తో అజయ్ దేవగన్కి ఉండే సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి. తన వయసున్న వాడిని అల్లుడిగా ఒప్పుకోలేక చచ్చిపోతూ ఉంటాడు. తనకన్నా సగం వయసున్న అమ్మాయితో ప్రేమ రైటా రాంగా అనేది పక్కన పెడితే అజయ్ ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది. అలాగే అజయ్తో పెళ్లికి పేరెంట్స్ని ఒప్పించాలని రకుల్ పడే ఆరాటంలో అమాయకత్వం కనిపిస్తుంది. ఇంకా వాళ్ళని విడగొట్టాలన్న తలంపులో మాధవన్ గౌతమి కపూర్ చేసి సర్కస్ స్వీట్లు నవ్వులు పోయిస్తాయి. అజయ్ ఫ్రెండ్గా జావేద్ జాఫ్రీ చేసిన రోల్ బాగా సపోర్ట్ ఇచ్చింది. ఇంకా మిజాన్ జాఫ్రీ నటన బాగుంది. హితేష్ సోనిక్ మ్యూజిక్ కథకి ఎనర్జీ ఇచ్చింది. అన్నిటికీ మించి దర్శకుడు అంశుల్ శర్మ అజయ్తో మంచి సినిమా తీసి వినోదాన్ని పంచాడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. దీనికన్నా ముందొచ్చిన హక్ సినిమా ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటోంది. చాలా సెలెక్టివ్ రోల్స్ చేసే యామిని గౌతమ్ తన చరిష్మాతో సినిమాని పైకి లేపింది. అలాగే రీసెంట్గా ఓజీలో విలన్గా చేసిన ఇమ్రాన్ హష్మి దీనిలో కూడా నెగిటివ్ రోల్ చేశాడు. దర్శకుడు సుపర్ణ వర్మ ఈ సినిమాని 1985లో జరిగిన షాబనో బేగం కేసు ఆధారంగా తీశాడు. గతంలో హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీశాడు. ఇప్పుడు లా పాయింట్ మీద లైన్ రాసుకున్నాడు. ఇక కథ విషయానికి వస్తే షాజియా బానోగా యమీ గౌతమ్ చేసింది. అలాగే ఆమె భర్త అబ్బాస్ ఖాన్గా ఇమ్రాన్ హష్మి నటించాడు. షాజియాకి పేరున్న లాయర్ అబ్బాస్ ఖాన్తో ఘనంగా పెళ్లి జరుగుతుంది. పిల్లలు కూడా పుడతారు. అయితే వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న అబ్బాస్ షాజియాని పిల్లల్ని వదిలేస్తాడు. మరో పెళ్లి చేసుకుంటాడు. షాజియా న్యాయం కోసం కోర్టుకు వెళ్తుంది. తన పిల్లల కోసం మెయింటెనెన్స్ ఇప్పించాలని పోరాడుతుంది. అయితే ఈ కేసులో దోషిగా ఉన్న అబ్బాస్ తెలివైన న్యాయవాది. చట్టంలో లొసుగుల గురించి బాగా తెలుసు. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన నిబంధనల్ని తనకి అనుకూలంగా వాడుకుంటూ కోర్టులో షాజియా వాదన తేలిపోయేలా చేస్తాడు. దీనికి తోడు కుటుంబ ఒత్తిళ్లు, సమాజపు సంకుచితమైన మాటలు షాజియాని ఎంతో బాధిస్తాయి. అయితే బెలా జైన్ అనే న్యాయవాది షాజియా తరపున స్ట్రాంగ్గా నిలబడి కోర్టులో వాదిస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు వేసి జిత్తుల మారి అబ్బాస్కి కౌంటర్ ఇస్తుంది. మతపరమైన నిబంధనల్ని అడ్డు పెట్టుకుని ముస్లిం మహిళల హక్కుల్ని కాలరాయడం కరెక్ట్ కాదని, ఇండియాలో ఉన్న ముస్లిం మహిళలకి రాజ్యాంగం ఇచ్చే వ్యక్తిగత పౌర హక్కులు, సామాజిక భద్రత వర్తిస్తాయని గట్టిగా చెబుతుంది. అటు మత వ్యవహారాలు, ఇటు రాజ్యాంగం మధ్యలో లాయర్ల వాదనలు, ఎటువైపు తీర్పు ఇవ్వాలో అర్థం కాదు జడ్జిలకి.
ఇంతకీ భర్త మీద షాజియా చేసిన న్యాయ పోరాటం ఎలా చేసింది? తనకి మెయింటెనెన్స్ దక్కిందా లేదా? అసలు కోర్టులో ఎలాంటి రసవత్తరమైన వాదనలు జరిగాయో తెలియాలంటే వెంటనే హక్ సినిమా చూసేయండి. హక్ సినిమా మహిళల హక్కుల కోసం ధైర్యంగా పోరాడే మహిళ కథ. మత నిబంధనల్ని అడ్డు పెట్టుకుని మగాలు చేస్తున్న అరాచకాల్ని, మహిళలకి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించే బ్రహ్మాస్త్రం. దుర్మార్గుడైన భర్తగా ఇమ్రాన్ హష్మి, బాధితురాలైన భార్యగా యమీ గౌతమ్ చాలా సహజంగా నటించింది. వీళ్ళ మధ్యలో మరో లాయర్గా నటించిన షిబా చెద్దా కథకి మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇలాంటి కేసులు చాలా కోర్టులో నడుస్తూనే ఉంటాయి. అందుకే ఈ కథకి జనం ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్ని ఆసక్తికరంగా చూస్తున్నారు. దర్శకుడు సుపర్ణ వర్మ కథని నడిపించిన తీరు నిజంగా అద్భుతంగా ఉంటుంది. తక్కువ పాత్రలతో బలమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. మహిళల హక్కుల కోసం పోరాటే ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5 out of 5. సో మరి ఈ వీక్ థియేటర్లో రిలీజ్ అయిన హాట్ మూవీ అప్డేట్స్ గురించి చెప్పేశాను కదా. నెక్స్ట్ వీక్ కూడా ఇలానే మంచి మూవీ రివ్యూస్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.